రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే సర్రున బైక్పై వచ్చి మెడలో గొలుసు లాక్కెళ్తారు. ఒంటరిగా ఇంటి ముందు కూర్చున్న వృద్ధుల నుంచి బంగారు ఆభరణాలు తస్కరిస్తారు. దొంగతనం చేసేవాడి చూపు బంగారు చైన్ మీద ఉంటుంది తప్ప ఆ తర్వాత కనీసం వెనక్కి తిరిగి చూసుకోరు. చైన్ తెంపుకునే క్రమంలో వారు కింద పడినా పట్టించుకోరు. కొన్నిసార్లు వాళ్ళు గట్టిగా చేయి పట్టుకుంటే కింద పడేసి ఈడ్చుకెళ్తారు. కానీ వారి దాడిలో గాయపడిన బాధితుల పరిస్థితి ఏంటి? అసలు ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్న వ్యక్తి దొంగగా ఎలా మారాడు? చివరకు నిందితులు పోలీసులకు ఎలా చిక్కారు? నీ స్నేహితుడి గురించి చెప్పు. నువ్వెలాంటివాడువో అంచనా వేయొచ్చంటారు. ఎందుకంటే చెడు స్నేహాలు ఎంతటి మంచివాడినైనా చెడు మార్గం వైపు నడిపిస్తాయి. హాయిగా సాగుతున్న జీవితాలను కల్లోలంలో ముంచుతాయి. అదేవిధంగా ఆటో నడుపుతూ హాయిగా జీవిస్తున్న ఓ వ్యక్తికి దుర్వ్యసనాలు ఉన్న ఓ స్నేహితుడి పరిచయం అతని జీవితాన్ని నాశనం చేసింది. అయితే వీరు చెడిపోయిందేగాక వీరి చర్యల వల్ల మరో మహిళ జీవచ్చవంలా మారిపోయింది. ఇంతకీ వీరు చేసిన తప్పేంటి? దానివల్ల ఆ మహిళకు జరిగిన నష్టమేంటి? శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్కు చెందిన చిన్న ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తున్నాడు. అతనికి రిజ్వాన్ బాషా అనే వ్యక్తితో స్నేహం కుదిరింది. చెడు వ్యసనాలకు లోనైన బాషాతో తిరిగి చిన్నా కూడా ఆ అలవాట్లను వంట పట్టించుకున్నాడు. జల్సాలకు అలవాటు పడిన ఇద్దరూ డబ్బులు సరిపోవడం లేదని చోరీలు చేయడం ఆరంభించారు. తొలుత చైన్ స్నాచింగ్లతో మొదలుపెట్టి ఆ తర్వాత తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని దోచుకున్నారు. అయితే 4 ఏళ్ల క్రితం వీరు చేసిన ఓ తప్పు అంకమ్మ అనే మహిళ జీవితాన్ని అంధకారంలోకి నెట్టింది. అంకమ్మ మెడలో ఉన్న చైన్ లాక్కునే క్రమంలో ఆమెను కింద పడేయడంతో తలకు పెద్ద దెబ్బ తగిలి ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. మా ఇంటి ముందర ఒక చిన్న అంగడి మాదిరిగా పెట్టుకొనింది. రోడ్లో కూర్చొనింటే మా రోడ్డు పక్కలనే మా ఇల్లు ఉండేది. కట్ట మీద కూర్చొనింటే ఎవరో అపరిచితుడు వచ్చి చైను పీక్కొని పోయినాడు. గొంతులో ఉండే మెడ చైన్ పేరుకుపోయినాడు. ఆయన వదలలేకుండా గట్టిగా పట్టుకొనింది. ఆతకిని పట్టుకుంటే దాంట్లో ఒక 40 గ్రాముల చైన్, అది ఓ సుమారు 10 గ్రాములంతా చేతిలో మిగిలించుకొని మిగతాది పీక్కుపోయిండారు. మెడ చైన్ లాక్కొన్న నుంచి ఆమెకి మెంటల్ షాక్ అయిపోయి స్ట్రోక్ అయింది. స్ట్రోక్ అయ్యి ఇప్పుడు ఆమె పారడలేని స్థితిలో ఉండదు. దానికి తలకాయలో 2 ఆపరేషన్లు చేపిస్తామే. 4 years నుంచి షీఈజ్ ఏ బెడ్ రిడన్ పేషెంట్ అయిపోయింది. ఇప్పుడు మాట్లాడడానికి కూడా రాదు, స్వరం లేదు. ఇలాంటి స్థితిలో మా చెల్లెలు అంకమ్మ ఉంది. మనం పోయేదేమీ లేదు, పోగొట్టుకోలేదని మడకసిర స్టేషన్కి పోయి కేసు నమోదు చేసి వచ్చేప్పటికి 4 years 2 months తర్వాత ఇప్పుడు ట్రేస్ అవుట్ అయిందని దొరికిన దానికి ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. హ్యాట్స్ ఆఫ్ టు మడకసిర అర్బన్ పోలీస్ డిపార్ట్మెంట్. గ్రామాల్లో తిరుగుతూ మహిళల మెడలో గొలుసులు లాక్కుని వాటిని అమ్ముకుని జల్సాలు చేసిన చిన్న రిజ్వాన్ బాషాలు ఆ డబ్బులు కూడా సరిపోకపోవడంతో తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి దోచుకోవడం ప్రారంభించారు. ముందుగా రెక్కి నిర్వహించి ఏ ఇళ్లకు తాళాలు వేశారో గుర్తించి చీకటి పడగానే దోచుకునేవారు. ఏపీతో పాటు కర్ణాటకలోనే వీరిద్దరిపై అనేక కేసులు నమోదయ్యాయి. సీసీ ఫుటేజ్, వేలిముద్రలు పరిశీలించిన పోలీసులు నిందితుల్ని గుర్తించి నిఘా పెట్టారు. మడకసిరి సమీపంలో ఉన్నారని తెలుసుకుని పోలీసులు దాడి చేయగా రిజ్వాన్ బాషా పరారయ్యాడు. చిన్నా మాత్రమే పోలీసులకు చిక్కాడు. అయితే చిన్నా పక్కనే ఉన్న మరో నిందితుడు అంజీ కూడా పట్టుబడ్డాడు. అంజీపై కూడా ఏపీ, కర్ణాటకల్లో 45 దోపిడీ కేసులున్నాయి. చిన్నా, అంజిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి వద్ద నుంచి 180 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. బాగా నేర చరిత్ర కలిగినటువంటి 2 వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వారిలో ఒకరు ఆంజనేయులు, బొమ్మలాట ఆంజనేయులు అలా సంజీ. ఈ పాత నేరస్తుడే. ఒక 50 కేసుల దాకా ఉన్నాయి ఇతని మీద. ఇతని నుంచి 13 తులాల బంగారము, కేకాతి క్రాస్ దగ్గర అరెస్ట్ చేసి అతని నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా గొల్ల రామకృష్ణప్ప గారి చిన్న, ఇతని మీద కూడా కర్ణాటకలోన ఇక్కడ దాదాపు 15 కేసెస్ ఉన్నాయి. వీళ్ళు ఎక్కువగా ఒంటరిగా పోతుంటే మహిళలు యొక్క గొంతుల్లో చైన్లు లాక్కొని చైన్ స్నాచింగ్ కేసెస్లో మరియు రాత్రిపూట కానీ పగలుపూట కానీ కన్నపు నేరాలని చెప్పి
హౌస్ బ్రేకింగ్స్, పగలు రాత్రి కొన్ని ఇండ్లలో వ్యక్తులు లేనప్పుడు చేసినటువంటి చరిత్ర వీళ్ళది. వీళ్ళిద్దరి నుంచి కూడా 18.5 తులాలు సుమారు 25 లక్షలు విలువ చేసేటటువంటి వివిధ రకాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. పరారీలో ఉన్న మరో నిందితుడు రిజ్వాన్ కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.